భావాలతో ఫలితాలు. ఫస్ట్ హౌస్ అంటే లగ్న భావం వచ్చేసి తనుభావం, బాడీ గురించి, రూపురేఖల గురించి. సెకండ్ హౌస్ ధనస్థానం, ధనభావం, కుటుంబ భావం, వాక్కు. థర్డ్ హౌస్ విక్రమస్థానం, అన్నదమ్ములు, అక్క చెల్లెల గురించి. అదే ఫోర్త్ హౌస్ అంటే మాతృస్థానం, తల్లిదండ్రులు, తల్లి, వాహనం గురించి, ప్రైమరీ విద్య అంటే ప్రాథమిక విద్య, సుఖస్థానం, గృహస్థానం గురించి ఫోర్త్ హౌస్ చూస్తారు. అలాగే తృప్తి కూడా ఉంటుంది అన్నమాట ఫోర్త్ హౌస్లో. అలాగే ఫిఫ్త్ హౌస్ వచ్చేసి విద్యాస్థానం, సంతానం ఇవ్వడం, దానం గురించి ఫిఫ్త్ హౌస్. అదే సిక్స్త్ హౌస్ అయితే రోగస్థానం, హెల్త్ ఇష్యూస్, గెయిన్. సెవెంత్ హౌస్ అయితే తెలుసండి మీకు, కలత్రస్థానం, వివాహ స్థానం, సామాజిక సంబంధాలు, వీటి గురించి అన్నమాట. భార్యాభర్తల గురించి, సామాజిక సంబంధాల గురించి, కమ్యూనికేషన్ గురించి. ఎయిత్ హౌస్ అయితే ఆరోగ్యం, ఆకస్మిక సంఘటనలు. నైన్త్ హౌస్ అయితే ఉన్నత విద్య, స్పిరిచువాలిటీ, రిలీజియస్, భక్తి గురించి నైన్త్ హౌస్. అంటే పితృస్థానం అంటారు కదా, దాని గురించి, స్పిరిచువాలిటీ గురించి. టెన్త్ హౌస్ కర్మస్థానం, ఉద్యోగం, డెస్టినేషన్ ఆఫ్ లైఫ్ అంటే ఉద్యోగ స్థానం కదండి, అది ఉద్యోగ స్థానం గురించి, కర్మస్థానం గురించి. అదే 11th హౌస్ అయితే సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్ అంటే ఇది లాభస్థానం కదా, లాభం ఉంటే మన డిజైర్స్ అని ఫుల్ఫిల్మెంట్ అవుతాయి, ఆ విధంగా అనమాట. నెక్స్ట్ 12th హౌస్ వచ్చేసి ఎక్స్ట్రీమ్ ఆఫ్ మనీ, నిద్ర గురించి అంటే నిద్ర లేకపోవడం, ఖర్చు గురించి, సడన్ గెయిన్ గురించి, పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ రెండు ఉంటాయండి. ఓన్లీ నెగిటివే ఉంటుందని మీరు అనుకోవద్దు. అందులో ఉన్న స్థానాధిపతి ఒక గ్రహము, ఇప్పుడు మంచి గ్రహం కూర్చుందనుకోండి, అప్పుడు ఏం అవ్వదన్నమాట, ఓకేనా. సో ఆ విధంగా రుణం గురించి అంటే రుణం రావచ్చు, రుణం పోవచ్చు, రుణం ఒకరికి ఇవ్వచ్చు అంటే వడ్డీ కింద, ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనా. సో ఇవ్వండి భావాలు. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.